ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి. శని వక్రగతి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 1:23 7 డిగ్రీల 48 నిమిషాలకి ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో శని వక్రగతిలోకి వెళతాడు. వక్రగతిలోకి వెళ్ళిన ఆ మీనరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషాల వరకు వక్రగతిలో ఉంటారు. అంటే సుమారుగా 6 డిగ్రీల 47 నిమిషాలకి ఆ శని వెనక్కి వెళుతున్నాడు. శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి కొంతమందికి శుభ ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి చెడు ఫలితాలు కూడా, మిశ్రమైన ఫలితాలు కూడా కలుగుతాయి. శని సహజంగా గోచారీత్యా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి నుంచి మనం చూసుకునేటట్టయితే 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని కొంతమందికి అర్ధాష్టమ, అష్టమ, ఇల్నాటి, కంటక శని యొక్క ఫలితాలు కూడా కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి కలిసి ఉంటాయి. వక్రగతి అంటే ఏంటంటే సహజంగా ఎలా ఉంటుందనంటే చాలామంది కూడా వక్రగతి అంటే ఏదో జరిగిపోతుందనే అపోహ, శని గురించి చెప్పంగానే భయభ్రాంతులు చెందుతుంటారు. వక్రగతి అంటే ఏమిటంటే మనకి పైన అంతరిక్షంలో 2 వాహనాలు వెళుతుండగా ఒక వాహనం యొక్క వేగం అనేది తగ్గుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు వేగంగా వెళుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గదాన్నే వక్రగతి అంటారు. అది ఎక్కడ వెనక్కి వెళుతుందని చాలామంది అనుకుంటారు. కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం అనుకుంటాం. కానీ పైన అంతరిక్షంలో అలా జరగదు, దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుందని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. అంటే దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ అంటారు, డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి శని యొక్క వక్రగతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి శని వక్రగతి వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? వృషభ రాశి వాళ్ళకి సహజంగా వాళ్ళకి మీనరాశిలో శని సంచారం వల్ల, మీనరాశిలో శని వక్రగతి వల్ల వృషభ రాశి వాళ్ళకి కొన్ని ఫలితాలను మనం చూసుకునేటట్లయితే కొద్దిగా ఈ నేను చెప్పిన 137 రోజుల పాటు కొద్దిగా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చాలా మంచిది. నేను కొన్ని పరిహారాలు కూడా చెబుతాను, ఆ పరిహారాలు చేసుకుని కూడా ముందుకు వెళ్ళొచ్చు. అయితే భార్యాభర్తల మధ్యలో కొద్దిగా ఏదైతే అభిప్రాయ భేదాలు ఉంటాయో కొంత సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే సర్దుబాటు చేసే తత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే కొన్ని పనులలో కొన్ని ఇబ్బందులు, అధికారుల ద్వారా, రుణదాతల ద్వారా ఒత్తిళ్ళు, అంటే మనం ఏదైతే రుణాలు చేస్తామో దానివల్ల క్రెడిట్స్ ఉంటాయి, ఆ క్రెడిట్స్ వల్ల కూడా కొంత ఒత్తిడి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అధికారుల ద్వారా ఒత్తిడి రాకుండా వృత్తిపరంగా అన్ని రహస్యాలన్నీ కూడా పక్కన తోటి కొలీగ్స్ చెప్పకుండా రహస్యంగా ఉండటం చాలా మంచిది ఇక్కడ. అలానే పై అధికారుల ద్వారా కూడా కొంత ఏదైతే మనం కొలీగ్స్కి చెప్తామో రహస్యాలు, వాళ్ళందరూ కూడా పైన అధికారులకి చెప్పి వాళ్ళ ద్వారా మనకి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు కలుగుతాయి. అలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పనిని కూడా ఈ 137 రోజుల పాటు కొంత రహస్యంగా సీక్రెట్గా ఉండటం చాలా మంచిది. అంటే అది ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు, బయట వాళ్ళు అనుకోవచ్చు, ఏది చెప్పాలో అది చెప్పి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. ఆ నిర్ణయంతో పాటు ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. ఆ దూర ప్రయాణాలే కాకుండా ప్రతి విషయంలో కూడా కొంత కేర్గా ఉండటం, తన శక్తికి మించిన పనులు చేయకూడదు, శత్రువులు అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి.
ఆరోగ్యపరంగా ఇబ్బందులు కూడా చాలా జాగ్రత్త. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, బీపీ, షుగర్ ఇలాంటి వ్యక్తులందరూ కూడా కొద్దిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసరంగా రాద్ధాంతాలు చేయకూడదు. అనవసరంగా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లకుండా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడి అనవసరమైన గొడవలు రాకుండా చూసుకోవటం చాలా మంచిది. చాలామంది ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు. ఆర్గ్యుమెంట్స్ చేయటం వల్ల ఏంటంటే ఎదుటివాడికి మనం చెప్పేది నచ్చకపోవచ్చు. ఏ ఒక్క వ్యక్తులకు కూడా కొంతమంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఈరోజు బాగున్నాడు, రేపు మారిపోవచ్చు. ఈరోజు మన దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, ఒక పర్సన్ ఉంటాడు. ఆ వ్యక్తి అలానే ఉండాలని లేదు. ఈరోజు వెల్ అండ్ గుడ్, ఈయన చాలా మంచివాడని చెప్పుకున్నా తర్వాత రోజుల్లో ఖచ్చితంగా మారిపోయే అవకాశాలనే ఒకటి ఉంటాయి. చెడ్డవాడనుకునే వ్యక్తి కూడా రేపటి రోజుల్లో మంచివాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివాహ సంబంధాల్లో కూడా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం అంటే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేసినా, సింగిల్గా వ్యాపారం చేసినా కూడా ఆర్థిక పరంగా కొంత లోటు అనేది కనపడుతూ ఉంటుంది. అంటే ఆదాయం అనేది తక్కువ రాదు, ఆదాయం అనేది బాగా వస్తుంది, కానీ ఖర్చులు అనేవి, ఎక్స్పెండిచర్స్ అనేవి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆదాయాన్ని అదుపు చేసుకోండి. ఏదైతే మన ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగకుండా, ఇప్పుడు ప్రపంచంలో చాలామంది కూడా చేసేది ఏంటంటే ఒక దురలవాటు ఉంది. డబ్బులు వస్తూ ఉంటాయి, అంటే దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టడం అనేది తెలియదు వీళ్ళందరికీ. ఎందుకని కారణం ఏంటి అని అంటే, ఒక వివాహ సంబంధానికి మనం వెళ్ళామంటే మ్యారేజ్ బ్యూరో అని ఇంత అడిగాడు అనుకుంటాం. కానీ మనం ఎంబటే అనవసరమైన 40,000 50,000 పెట్టి సెల్లు మట్టుకు కొంటాం. మనం అనవసరం వృధా ఖర్చులు చేస్తాం. డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టడం అనేది తెలియకపోవటమే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ దగ్గర స్కానింగ్ 1,500 అంటారు, అనగానే మనం వద్దులే అనుకుంటాం. కానీ అంత పిసినాడు ఉంటాడా? ఆ 1,500 కాదు, పక్కా రోజు వచ్చి అతను 10,000 15,000 ఎంజాయ్మెంట్ ఖర్చు పెడతాడు. అలా కాదు, డబ్బును పొదుపు చేసుకోవాలి. దేనికి ఖర్చు చేసుకోవాలో దానికి ఖర్చు చేసుకుంటేనే మనకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అంటే రుణదాతల యొక్క ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో చికాకులు, పట్టింపులు కొంత ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే అలాంటివన్నీ కూడా కొద్దిగా తగ్గించుకొని వృత్తి ఉద్యోగంలో కానీ, ఆరోగ్యపరంగా కానీ, ప్రయాణాలు చేసే ప్రమాదాలు జరగకుండా చూసుకొని ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళటం వల్ల మనకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను. ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శని మనకి మరింత మేలు చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను పాటించాలి. చాలామంది కూడా శని గురించి ఏం చేస్తారంటే, శని వక్రగతిలో ఉన్నాడు, మాకు రుజుమార్గంలో ఉండగా అంటే డైరెక్ట్ కానీ రిట్రోగ్రేడ్గా కానీ ఉన్నప్పుడు ఏం జరగబోతుంది, దానికి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. శని అనుభవాన్ని తెచ్చే గ్రహం నిజం చెప్పాలంటే. ఈ శని అనుభవాన్ని తెచ్చే గ్రహము మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలామంది కూడా వివిధ పరిహారాలు చేస్తుంటారు. వివిధ పరిహారాల్లో మేము పరిహారం చేసినా జరగట్లేదు గురువుగారు, నాయకంటి గారు, మరి ఏం చేయాలని కొంతమంది చాలామంది ఉద్దేశంతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాస్తవంగా రియలిస్టిక్గా శని యొక్క పరిహారాలు ఏం చేయాలి? అందరికీ తెలిసినట్టుగా శని తైలాభిషేకం చేస్తారు శనివారం రోజున. ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే తెలలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు సహజంగా. దానిలో కూడా ఏం తప్పేం లేదు. ఇప్పుడు శని జపం అనేది ఒకటి ఉంటుంది, ఆ శని జపం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 19,000 సార్లు వేదోక్త మంత్రంతో శని జపం బ్రాహ్మణోత్తములతో చేయటం ఒక పద్ధతి. చేసిన తర్వాత దానికి దశాంశ క్షేత్రర్పణం చేయటం, అలానే తెలలతోటి నువ్వులతోటి శనికి హోమం చేయాలి. అది చేయటం కూడా చాలా మంచిది. దాని తర్వాత రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలంటే, రెండో పరిహారం నేను చెప్పేది ఏంటంటే, నలుపు శివలింగం ఉంటుంది. శనికి ప్రీతికరమైన నలుపు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఇంకో పాశుపదాస రుద్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మూడో పరిహారం ఏమిటి అంటే, మంత్రాన్ని చదువుకోవటం, ఉచ్చరించటం. అంటే శ్లోకం అంటారు, మంత్రానికి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంత్రం అనేది ఎప్పుడు కూడా స్వరంగా చెప్పాలి, శ్లోకం అనేది మామూలుగా చదువుకోవచ్చు. ఏమిటి అందరికీ తెలిసినట్టుగా, నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం
తం నమామిం శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు శనివారం రోజున. ఇది మూడోది. నాలుగో విషయం ఏమిటి అని అంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, పనులల్లో కొంత ఆలస్యం కలిగిన వాళ్ళు, ఎందుకంటే శని 2.5 సంవత్సరాల నుంచి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటుంది. శని ఆయుష్కారకుడు అంటారు. అంటే పనులన్నీ ఆలస్యం జరుగుతూ ఉంటుంటాయి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగి డిస్టర్బెన్స్లు, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇబ్బందులు, ఆయు ప్రమాణం తగ్గటము, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, రకరకాల అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధం కరెక్ట్గా లేకపోవటం, కోర్టు సమస్యలు, ప్రతిదీ కూడా ఒక సమస్యగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పురాతనమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. అంటే మా తండ్రి గారు, మా తాతగారు చెప్పిన కొన్ని పురాతనమైన ప్రక్రియలు అనేవి ఒకటి ఉన్నాయి. దానిలో శనివారం రోజున చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శనివారం రోజున తలస్నానం చేయాలి ప్రాతకాలంలోనే. శని హోర అని ఉంటుంది. ఆ శని హోరలో ప్రాతకాలం తలస్నానం చేసి ఒంటి మీద కానీ తల మీద కానీ షాంపూ కానీ సబ్బు కానీ ఎలాంటిది వాడకుండా చక్కగా స్నానం చేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం చేసి, వారి చేతిలో వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు 3 కూడా ఒక చెంచా తీసుకొని మనం ఒక పొట్లంలాగా కట్టుకొని లేదా ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ మీ దగ్గరలో, శివాలయం కానీ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయమైనా శివాలయమైనా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నూకలు అంటే బియ్యాన్ని దంచిన నూకలు, పంచదార, చక్కెర అంటారు, అలా నల్ల నువ్వులు ఒకచోట ఆ గుడిలో దేవాలయంలో వెయ్యాలి ఒక మూలకి. ఆ మూలకి ఎక్కడ చీమలు, నల్ల చీమలు ఉన్న చోట వేస్తే చాలా శ్రేష్టం. నల్ల చీమలు ఉన్న చోట వేయటం వల్ల, ఆ నల్ల చీమలు తినటం వల్ల మనకు శని యొక్క దోషం అనేది పోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ పంచాక్షర్ చేయాలి. ఇలాగా వీలైతే మనకి గోచారరీత్యా కానీ జాతకరీత్యా కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ, అలానే మనకి ముఖ్యంగా వచ్చే ఎల్నాటి శని కానీ, కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటాం మనం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడాన్ని అలానే అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉంటాం. కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉండటం. ఎల్నాటి శని అంటే తన ఉన్న రాశిలోను, తన వెనక రాశిలోను, ముందు రాశిలోను శని ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వీళ్ళందరూ కూడా 12 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. 12 × 9 108 సార్లు ప్రదక్షిణాలు చేసి, ఇలాగ నేను చెప్పినట్టుగా విధానంగా నూకలు, పంచదార, నల్ల నువ్వులు చీమలకు పెట్టడం వల్ల శని యొక్క దోషం అనేది ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయండి. వీలైతే నల్లని ద్రాక్ష, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు కూడా శనివారం రోజు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.